ట్విస్ట్ తో తమిళనాడు రాజకీయం ఊహించని మలుపులు తిరుగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. జోసెఫ్ విజయ్ అనే నేను అంటూ ఇవాళే ప్రమాణ స్వీకారానికి విజయ్ సిద్ధమయ్యారన్న సంకేతాలు టీవీకే వర్గాల్లో జోష్ నింపి సంబరాల్లో ముంచెత్తాయి. అదే సమయంలో మద్దతిచ్చామని చెప్పి తర్వాత యూటర్న్ తీసుకున్న ఐయుఎంఎల్ వీసీకే రూపంలో దళపతి విజయ్ కు పెద్ద షాక్ తప్పలేదు. టీవీకేకు వీసీకే మద్దతు ప్రకటించినా అధికారికంగా లేఖలు ఇవ్వకపోవడంతో విజయ్ కు గవర్నర్ నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదు. 4 డిమాండ్లకు అంగీకరించాలని టీవీకేను పట్టుబడుతున్న వీసీకే తన మద్దతుపై నేడు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ వీసీకే మద్దతిస్తే ఇవాళే దళపతి ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ ఉంది. కాసేపట్లో వీసీకే చీఫ్ తో భేటీ కానున్నారు విజయ్. వీసీకే ఆఫీస్లో తిరుమావళవన్ను కలవనున్నారు విజయ్. ఇప్పటికే టీవీకే ముందు పలు డిమాండ్లు పెట్టింది వీసీకే. విజయ్కే వీసీకే మద్దతు ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. తమిళనాడులో తాజా రాజకీయ పరిణామాలపై పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ లోకేష్ జాయిన్ అవుతున్నారు. లోకేష్, చెప్పండి, తిరుమావళవన్ని కలిసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. కేవలం వీసీకేని డైరెక్ట్గా అప్రోచ్ కాలేదు, లేకపోతే పర్సనల్గా మాట్లాడలేదు, వాట్సాప్ చాట్ల కారణంగానే వాట్సాప్ చాట్లలో మద్దతు అడగడం, ఇలాంటి కారణాలతోనే వీసీకే ఒక కొర్రీలు పెడుతోందని అర్థం చేసుకోవచ్చా? బిందు, తమిళనాడు రాజకీయాల్లో క్షణక్షణానికి ఓ ట్విస్టుకు దారితీస్తుంది. ఇప్పటికే నిన్నటి రోజున మూడోసారి గవర్నర్ని భేటీ అయినటువంటి విజయ్ తనకు వామపక్షాలతో పాటు వీసీకే సపోర్ట్ కూడా ఉంది అని చెప్పి 118 స్థానాలకు సంబంధించినటువంటి అనుమతి లేఖలను ఏదైతే గవర్నర్కి సబ్మిట్ చేశారనేటువంటి వార్త, ఇటు గవర్నర్ కూడా ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వ కూర్పుకు కూడా అనుమతి ఇచ్చేశారు అనే వార్త పూర్తిగా కూడా నిన్న రాత్రి 9 గంటల వరకు కూడా హల్చల్ చేసినటువంటి పరిస్థితి. ఇటు టీవీకే వర్గాల్లో ఆ సంబరాలకు కూడా దారితీసినటువంటి పరిస్థితి. అయితే ఉన్నట్టుండి రాత్రి 9 గంటల ప్రాంతం అనంతరం కూడా వీసీకేకి సంబంధించినటువంటి ఎవరైతే ఆ పార్టీ అధినేత తిరుమావళవన్ ఉన్నారో ఆయన ఇప్పటివరకు తమ మద్దతుని ప్రకటించలేదు, విజయ్కి ఎటువంటి లేఖ ఇవ్వలేదు, తమ నిర్ణయాన్ని ఇవాళ చెప్తామని చెప్పి కూడా ఒకసారిగా ఆయన ఒక బాంబు వేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఏఎంఎంకేకి సంబంధించినటువంటి దినకర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా గవర్నర్ని కలిసి తనకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యే యొక్క అనుమతి లేకుండానే ఒక లేఖను సిగ్నేచర్ కలిగినటువంటి లేఖను ఇటు విజయ్ సమర్పించారు అని చెప్పి అది ఫోర్జరీ అని చెప్పి ఒక కంప్లైంట్ ఇవ్వడం. సో అనేక ట్విస్టుల నడుమ విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారా లేదా అనేటువంటి ప్రశ్నకు వస్తే ఇప్పటికే వీసీకేకి సంబంధించినటువంటి పార్టీ అధినేత తిరుమావళవన్తో విజయ్ డైరెక్ట్గా మాట్లాడడానికి ఆ పార్టీ కార్యాలయానికి వెళ్తున్నారనేటువంటి సమాచారం ఉంది. కాంగ్రెస్ అధిష్టానంకి సంబంధించి అంటే వీసీకే యొక్క మద్దతు కావాలని చెప్పి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ దిశగా కాంగ్రెస్ అధిష్టానానికి సంబంధించినటువంటి ఖర్గే కూడా వీసీకే సంబంధించినటువంటి తిరుమావళవన్తో చర్చలు జరిపారు. మరోవైపు టీవీకే అధినేత విజయ్తో పాటు ఆయన ముఖ్య నేతలు కూడా ఫోన్ కాల్ ద్వారానే వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేరుగా వెళ్ళి కలవలేదు అని అలగపోవడమో లేక వాళ్ళు విధించినటువంటి డిమాండ్లకు విజయ్ పూర్తిగా ఏదైతే అంగీకరించలేదు అనేటువంటి విషయాలు తెలియరాలేదు. కానీ ఇవాళ ఆ క్లారిటీ వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో కాసేపట్లోనే ఇటు వీసీకే అధినేత అయినటువంటి తిరుమావళవన్ను టీవీకే అధినేత విజయ్ భేటీ కానున్నారు. తన డిమాండ్లను, అదేవిధంగా తన షరతులను, అదేవిధంగా గవర్నమెంట్ ఫార్మేషన్లో కావాల్సినటువంటి ఏదైతే చర్యలు అవసరమో వాటన్నిటిని కూడా డిస్కస్ చేసి అంగీకరించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు వీసీకే అధినేత కూడా టీవీకే అధినేత విజయ్ పార్టీకి మద్దతు ప్రకటించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అది కనుక మధ్యాహ్న సమయం లోపల ముగిస్తే ఇవాళ సాయంత్రానికల్లా కూడా టీవీకే అధినేత విజయ్ జోసెఫ్ విజయ్ అనే నేను అంటూ కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓకే లోకేష్, థ్యాంక్ యూ.